పెద్దపల్లి జిల్లా మంతనిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. మంతని పోలీసులు ఏ క్లాస్పూర్ చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ పట్టుబడింది. లారీలో సుమారు 400 బస్తాల 28 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధించిన ఒక లారీ అంటే దాదాపుగా 28 టన్స్ అంటే దీని బస్తాలు వచ్చేసి 400 బస్తాలు ఉంటాయి. దీని ఒక వర్త్ రూపీస్ వచ్చేసి 10,92,000 ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. ఇది ఒక మంచి వర్క్గా మా సిబ్బందిని మరియు ఎస్ఐ గారు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వివరాలకు వెళ్తే కిరణ్ కుమార్ రెబ్బల సంబంధించిన అతని పేరు అన్న డ్రైవరు లారీ డ్రైవర్ అయితే నర్రా పెద్దలు అతను చెప్పడం జరిగింది. మరి ఆయన హెల్పర్ ఉన్న దాసరి బాబు ఇద్దరు కూడా మరి దీన్ని దాదాపుగా కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి వెళ్ళి కలెక్ట్ చేసుకొని మరి రెబ్బన్ సైడు మేము పోతున్నాం సార్ అని చెప్పడం జరుగుతుంది. దాని మీద ఇంకా పూర్తిగా సివిల్ సప్లై డీడీఎం నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం. దానిపై కేసు కూడా నమోదు చేస్తాం. మీడియా రైస్ సంబంధించిన ఒక లారీ అంటే